హాయ్, వెల్కమ్ టు మీ రేణు టైలర్స్. ఈరోజు మనము ఉక్సులు తాళ్ళు మిషన్ పైన ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. మీరు నేర్చుకోబోయే ముందు మన ఛానల్ అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఇలా మనము ఇది ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనము ఇదిగో ఇలాంటి 1.5 ఇంచ్ తోటి ఒక క్లాత్ అనేది ఇట్లా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇలా ఒక పాదం తేడాతోటి ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇదిగో ఇలా వేసిన తర్వాత హ్యాండ్ తోటి ఇట్లా గోరుతోటి ఇలా అనాలి. ఉన్న తర్వాత నెక్స్ట్ ఇంకో క్లాత్ అనేది ఇలా తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనం ఇలా పెట్టేసుకొని మళ్ళీ హ్యాండ్ తోటి అనేది ఇలా ఫ్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మార్కింగ్ అనేది ఉక్సులు ఎక్కడ వేయాలి అనేది మనము ఒక మార్కర్ తోటి అయితే మార్కింగ్ అనేది వేసుకుందాం. ఇగో ఈ ఎడ్జెస్ దగ్గర ఒక మార్కింగు, మళ్ళీ ఇక్కడ ఒక మార్కింగ్, మళ్ళీ మిడిల్లో ఒక మార్కింగు, ఇక్కడ ఇదిగో టోటల్గా 5 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ అనేది వేసుకున్నాం. ఓకేనా? వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు నేను ఎలా కుడుతున్నానో ఏంది అనేది అయితే మీకు అర్థం కాదు. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మనము ఇలా పాదం అయితే మళ్ళీ ఒక 2 కుట్టుల వైపు ఇలా ముందుకు జరిపేసుకొని మళ్ళీ ఇలా రఫ్ అనేది ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వరకు ఈ మార్కింగ్ వరకు ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలాంటి మంచి ట్రిక్స్ మన ఛానల్లో కనుక రావాలంటే మీరు మన ఛానల్ అనేది షేర్ అనేది చేయండి. ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తున్నానండి. చూడండి, ఇలా చేయడం వల్ల మనకు బ్లౌజు ఉక్సులు తాళ్ళు కాజాలు వేసుకోవడంలో మనకు టైం అనేది సేవ్ అవుతుంది. ఇదిగో ఇలా క్లాత్ అనేది ముందుకు వెనుకకు ఇలా తిప్పేసుకుంటూ ఉండాలి. ఇదిగో ఈ ఎడ్జెస్ అనేవి నీట్గా కటింగ్ అనేది ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము ఉక్సులు ఎలా పెట్టాలనేది మీకు చూపిస్తున్నాను. క్లియర్గా చూడండి వీడియోను. ఇదిగో ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఈ నెక్ అనేది మన వైపు ఇలా తిప్పేసుకోండి. మన వైపు వచ్చే విధంగా ఇలా చూసుకొని ఇదిగో హుక్ అనేది ఇలా పెట్టండి. ఇదిగో ఇలా చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను మీకు వీడియోను. ఇదిగో ఇలా చేసుకోవడం వల్ల మనకు టైం అనేది చాలా సేవ్ అయిపోతుందండి. చూడండి, ఇదిగో ఇలా కరెక్ట్గా చూసుకొని ఇదిగో ఇటు సైడ్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా చూసేసుకొని లాస్ట్ హుక్ ఇదిగో ఇలా పెట్టేసుకున్న తర్వాత క్లాత్ అనేది మళ్ళీ ఇలా అనేసుకోండి. ఇదిగో ఇలా అనేసుకున్న తర్వాత చూడండి, ఇదిగో ఇలా అనాలి. హుక్ అనేది మనకి బయటకు వస్తుంది. ఇదిగో చూడండి ఎంత చక్కగా వచ్చిందో.
ఇదిగో ఇలా మనకు చేత్తో కుట్టే పని లేకుండా మిషన్ పైన ఇదిగో ఇలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత ఈ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కింది క్లాత్ అనేది మనము ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము యథావిధిగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఇదిగో ఇలా ఇలా పెట్టేసి ఇదిగో ఇలా ఫోల్డ్ అనేది చేసుకొని ఇలా స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇదిగో ఇలా ఇది లోపలికి అనేసుకొని ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా వస్తాయండి హుక్స్ అనేవి. ఇదిగో ఇలా చూసిరా. నెక్స్ట్ కాజాలు. ఇదిగో కాజాలు అనేది ఇలా వేసుకోవాలి. ఇదిగో ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా కుట్టడం వల్ల మనకు బ్లౌజ్ అనేది కూడా నీట్గా కనిపిస్తుందండి. చూడండి ఇదిగో ఇలా ఇలా ఫోల్డ్ అనేది ఇలా చేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ హుక్స్ అనేవి ఎక్కడ పెట్టినాం అనేది మనకు తెలవాలంటే ఇదిగో ఇలా చూసుకోండి. ఫస్ట్ ఇలా చూసుకొని మార్కింగ్ అనేది ఈ హుక్స్ల ప్రకారంగా మనము ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇదిగో ఇలా నెక్స్ట్ ఇదిగో ఇక్కడ నెక్స్ట్ ఇదిగో ఇక్కడ ఇలా మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇదిగో ఇలా ఇలా చేసుకోవాలి. చూడండి నేను వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తున్నానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఎక్స్ట్రా అనేది ఇలా తీసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ అనేది నీట్గా చేసేసుకోవాలి. తర్వాత థ్రెడ్స్ నీట్గా కట్ చేసుకొని మిడిల్లో ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకుంటే మనకు చేతితో కుట్టే పని లేకుండా మనకు బ్లౌజ్ అనేది ఫాస్ట్గా అయిపోతుందండి. ఇదిగో ఇలా చూడండి ఇలా పెట్టేసుకోవచ్చు. ఇదిగో ఇది చూడండి.
ఇదిగో చూసిరా ఎంత నీట్గా వచ్చింది. ఇదిగో మన హ్యాండ్తో కంటే మిషన్ పైన వేసుకుంటేనే నీట్గా ఉంటుందండి. రెడీమేడ్ బ్లౌజ్ లాగా ఉంటుంది. ఇది అండి ఈరోజు వీడియో. మీకు నా వీడియోలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అనేది ఖచ్చితంగా చేయండి. మీరు చేసే కామెంటు మీరు కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడుతుందండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.